ఆంధ్రప్రదేశ్కి తుఫాను ముప్పు పొంచి ఉంది. దూసుకొస్తున్న మొంతా తుఫాన్ రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ఏపీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అక్టోబర్ 26, 29 తేదీల్లో తుఫాను ప్రభావం చూపిస్తుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నెల 28న సాయంత్రం కాకినాడ సమీపంలో తీవ్రమైన తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు. ఇక ఏపీకి మొందా తుఫాను ముప్పు పొంచి ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఏపీకి మొందా తుఫాన్ అయితే తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తుంది. 26, 29లో తీవ్రమైన గాలులు వీచే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. ఏపీకి తుఫాన్ అనేది కూడా ముప్పు ఉన్నదంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పే పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా వాయుగుండంగా ఈ యొక్క తుఫాన్ అయితే 26 నుంచి కూడా 28 వరకు కూడా పూర్తిగా తుఫాన్ గా మారే అవకాశం కనబడుతుంది. తుఫాన్ నుంచి వాయుగుండంగా మారే అవకాశం కనబడుతుంది. ఓవరాల్ గా చూస్తుంటే కూడా విశాఖకి 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంగా కూడా ఈ యొక్క తుఫాన్ అయితే ఈదురు గాలులతో పాటు వచ్చే అవకాశం కనబడుతుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకేసారి విశాఖలో ఇంత దారుణమైన వర్షాలు అంటే ఈ యొక్క 2-3 రోజులు కూడా పడే అవకాశాలు ఉంటాయంటే కూడా తెలుస్తుంది. అయితే ఏపీకి ఒక తుఫాన్ ఈ కారణంగా ఈ యొక్క తుఫాన్ ఏదైతే పూర్తిగా 90 నుంచి 990 ఫాస్ట్ గా కూడా ఈ యొక్క తుఫాన్ వచ్చే పరిస్థితుల్లో కూడా పూర్తిగా ఇట్లాంటి సందర్భాలన్నీ కూడా ఏపీకి ఒక 2-3 రోజులు అయితే వాయుగుండం తుఫాన్ గా మారే అవకాశం కనబడుతుంది. అయితే మచిలీపట్నం, కాకినాడ అట్లాగే ఇతర యొక్క కాకినాడ బేస్మెంట్ గా కూడా తుఫాన్ దాటే అవకాశం కూడా కనబడుతుంది. అయితే విశాఖకి అయితే పూర్తిగా ఈ యొక్క తుఫాన్ అయితే చాలా భారీ ఈదురు గాలులతో పాటు తుఫాన్ వచ్చే పరిస్థితి కనబడుతుంది. విజయ్, ఇక 2-3 రోజులు కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సురక్షితంగా కూడా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ఏపీలో ఈ 2 రోజులు అంటే 28 భారీ వర్షం ఉండబోతుంది. అంటే ఈ యొక్క వాయుగుండం తుఫాన్ గా మారే అవకాశంలో కూడా ఈ యొక్క పూర్తిగా 90 నుంచి 100 మీటర్లు వేగంగా కూడా ఈ యొక్క తుఫాన్ వచ్చే పరిస్థితి కనబడుతుంది. విజయ్, అయితే ఈ యొక్క కాకినాడ, మచిలీపట్నం అలాగే ఇక ఇతర చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క తుఫాన్ అయితే తీరం దాటబోతుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఏపీలో ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా కూడా ఈ యొక్క 2-3 రోజులు కూడా ఆ యొక్క ఈ తుఫాన్ వచ్చే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.
అక్టోబర్ 26, 29 తేదీల్లో తుఫాను ప్రభావం చూపిస్తుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నెల 28న సాయంత్రం కాకినాడ సమీపంలో తీవ్రమైన తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు. ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. విశాఖపట్నం, తిరుపతి వరకు దీని ప్రభావం ఉండనుంది. హైదరాబాద్ సహా తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలోని తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న విద్యాసంస్థలకు 28, 29 తేదీల్లో సెలవు ప్రకటించాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు ప్రయాణాలు మానుకోవాలని పేర్కొన్నారు. భారీ వర్షాలు కురవనుండడంతో మచిలీపట్నం, దివిసీమ, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్, మంతా తుఫాను ప్రమాదం పొంచి ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. ఇదైతే ఆంధ్రప్రదేశ్ అయితే కనుక మరో తుఫాను పొంచి ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి ఉంది. మందా తుఫాన్ అయితే కనుక రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి ఉందంటే ఈ అక్టోబర్ 26 నుంచి 29 తేదీల్లో అయితే కనుక ఈ తుఫాను చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్పేసి వాతావరణ కేంద్రం అయితే పేర్కొంది. సో 28వ తేదీ సాయంత్రం అయితే కనుక కాకినాడ సముద్ర తీరంలో అయితే కనుక తుఫాను తీరం దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రకటించారు. ఈ ఏపీ తుఫాను అయితే కనుక 970 కిలోమీటర్ల దూరంలో విశాఖకు ఆగ్నేయంగా కేంద్రీకృతం ఉందని చెప్పేసి ఇప్పటికే అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో భారీగా అయితే వర్షాలు కురుస్తాయి. వాయుగుండంగా మారిన నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే 28వ తేదీ తీవ్ర తుఫానుగా మారే అవకాశంతో పాటు కళింగపట్నం, మచిలీపట్నం మధ్య కాకినాడ సమీపంలో అయితే కనుక ఈ తీరం దాటుతుందని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో ఆ తీరం దాటే సమయంలో అయితే కనుక గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వస్తాయని చెప్పేసి ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కనుక ఏపీ వ్యాప్తంగా ఆ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యా సంస్థలు కూడా ఈ 2 రోజుల పాటు సెలవులు ప్రకటించాలని చెప్పేసి వాతావరణ శాఖ అయితే ఇప్పటికే అధికారులకు అయితే సూచించిన పరిస్థితి ఉంది విజయ్. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్.